నేను చెప్పిన లైన్ ఏందంటే అండి, తండ్రి, కొడుకు ఒక ఇచ్చిన మాట. సో, ఆ కాంటెక్స్ట్ తగ్గట్టుగా ఐ హావ్ మేడ్ ఎ స్టోరీ. మీరు చెప్పిన క్యారెక్టరే గాదు. ఒక చీఫ్ మినిస్టర్ కొడుకు లేడు, ఒక యాక్టర్ లేడు, ఒక వైఎస్ఆర్ ఫ్రెండ్ లేరు. ఇన్ని క్యారెక్టర్స్ లేవు. మనం ఒక 2 అవర్స్‌లో ఒక థీమ్ పెట్టుకొని ఒక కథ డ్రైవ్ చేయాలనుకున్నప్పుడు, దానికి తగ్గట్టుగానే క్యారెక్టర్స్, సీన్స్ రాసుకుంటామండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో ముగ్గురు ఆడోళ్ళున్నారు. ముగ్గురికి ఒక్కొక్క సీన్ కన్నా వి ట్రై టు క్రియేట్ దట్ స్ట్రెంగ్థెన్ వన్ ఆఫ్ ద ఎమోషన్ అండ్ డ్రైవ్. ఆ క్యారెక్టర్‌తో రూట్ కావాలా, ఆ క్యారెక్టర్‌తో మనం ఎలా మూవ్ చేయాలా చూస్తాం. అంతేగాని మనం ఇంటెన్షనల్‌గా ఇది వద్దు, వగలొద్దు అనేది కాదు. ఒకరొద్దనుకుంటే మనము జిమ్మిక్ చేయాలంటే నేను చెప్పిన ఏ క్యారెక్టర్‌లు పెట్టినా కూడా ఇంకా మోర్ అటెన్షన్ అండ్ మోర్ ట్రైలర్‌లో చూడడానికి బావుంటది. కానీ ఇట్స్ నాట్ మై జాబ్ అండి అట్లా. ఆ! జీ అదే అండి. ఆంధ్ర, తెలంగాణలో చాలా థియేటర్లున్నాయండి. 3 గాదు, 10 సినిమాలు యేసుకున్నా గూడా అందరికీ థియేటర్‌లో వస్తది. అందరూ చూసే అవకాశం ఉంటుంది. ఎవడు డబ్బు దేని మీద ఖర్చు పెట్టాలనుకుంటారో వాళ్ళు దాని మీద ఖర్చు పెట్టుకుంటారు. అది మళ్ళా ఇండస్ట్రీకే డబ్బులొస్తాయి, థియేటర్‌కొస్తది. మంచిదే గదండీ! ఆ!